మొన్న లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ వాటర్ లో పెట్టాను, ప్రీవియస్ వీడియోలో చూసాము చూడండి. చిన్న స్టెమ్ తీసుకున్నాను, తీసుకుని నేను ప్లాంట్ వాటర్ లో పెట్టాను. వీ హ్యావ్ గాట్ సో మెనీ బ్యూటిఫుల్ రూట్స్ ఇన్ దిస్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ స్మాల్ ఈజీ ప్లాంట్ ఏంటంటే నాకు అన్నిటితో కలిపి పెరిగింది. సో కలాంజీ, జీజీ అండ్ దిస్ ప్లాంట్స్ ఇవన్నీ కలిసి పెరిగాయి. నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, సో మనం చెయ్యాలి, దీన్ని సెపరేట్ చెయ్యాలి అనుకుంటున్నాను, కానీ అవ్వలేదు. ఈ రోజు నేను ఇంకా వీటిని సెపరేట్ చేస్తున్నాను. Isn't it beautiful, friends? So friends, ఇది మనకి పాత జీజీ ప్లాంట్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ కలర్ ఫ్రెండ్స్. నేను వాటర్ లో పెట్టిన దానికి మంచి లైట్ గ్రీనిష్ షేడ్ వచ్చింది, అండ్ మనకి మట్టిలో పెరిగింది డార్క్ గ్రీన్ ఉంది. సో ఐ థింక్ దిస్ షుడ్ గ్రో వెల్. మట్టిని ఎలా మిక్స్ చేశానంటే రెడ్ మార్ట్ అండ్ సమ్ వర్మీ కాంపోస్ట్. ఈ స్టోన్స్ తెప్పించుకున్నాను నేను ఆన్లైన్ నుంచి. సో కొన్ని వేసుకుని మనము ఆ చైనీస్ బల్బ్ ప్లాంట్ ని పెడదాం. ఫ్రెండ్స్, బయట పెట్టిన తర్వాత ఇలా ఉంది, ఇలా బాగుందండి. అండ్ బ్యాంబూ ప్లాంటర్ ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇందాక మనము రీపాట్ చేసుకున్న బ్యాంబూ ప్లాంటర్ ఇక్కడ పెట్టాను. సో ఇలా బాగుంది చూడ్డానికైతే. అండ్ చిన్న జేడ్ ప్లాంట్ ఫ్రెండ్స్, ఇది చిన్నది. 2 సక్లెన్స్ మధ్యలో పెట్టాను. వెనుక మై ప్లాంటర్ స్టాండ్. సో దీంట్లో ఈ రెడ్ కలర్ది ఒకటి కొత్తది పెట్టాను ఫ్రెండ్స్. ఇందాక మనం పెట్టుకున్న చిన్న బేబీ స్నేక్ ప్లాంట్ ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఇది చిన్న బ్యాంబూ పెట్టి ఒకటి ఇలా పెట్టాను. సో ఇట్స్ గుడ్. అండ్ ప్లాంట్ స్టాండ్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం తీగలాగా పాకిద్దాము దీనికి. ఒరిజినల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఆ స్టాండ్ మీద. సో దీన్ని తీసుకొచ్చి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. సో చూడండి బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నైస్. నేను ఒక చిన్న బాటిల్లో పెట్టాను ఫ్రెండ్స్, ఇది ఒక స్టాండ్ లాగా. అండ్ ఎస్, ఇట్ యాడ్స్ బ్యూటీ టు మై బాల్కనీ. సో షైన్ అవుతూ ఉంటుంది. హోప్ యూ లవ్డ్ మై బాల్కనీ ఫ్రెండ్స్ విత్ ఆల్ దీస్ బల్బ్స్ అండ్ స్మాల్ ప్లాంట్స్. నేను ఎక్కువ ఖర్చు పెట్టాను చెట్ల మీద. ఇవన్నీ ఒక 4-5 years నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. 4-10 years నుంచి ఉన్న ప్లాంట్ కూడా ఉంది. అండ్ ఈ ప్లాంట్ అయితే నాకు ఆల్మోస్ట్ 10 years ఇంత హైట్ ఉంది ఫ్రెండ్స్. అది పాట్ చేసుకున్న జీజీ ప్లాంట్ ని ఇక్కడ పెట్టానండి, స్టెప్ దాని మీద. సో బాగుంది ఫ్రెండ్స్, ఇట్ లుక్స్ గుడ్. చిన్న బ్లాక్ ప్లేట్ ఒకటి పెట్టుకున్నాను అండ్ కొరియాండర్ పెట్టాను దాని మీద. ఇలా ఉంది. అండ్ పక్కన మనం పెట్టుకున్న జేడ్ చిన్నది పెరుగుతుంది. 2 జేడ్ ప్లాంట్స్ అండ్ ఇన్ బిట్వీన్ 2 బేబీ స్పైడర్ ప్లాంట్స్. ఇది మాత్రం స్పెషల్. సో హెల్తీ లీవ్స్. సో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, చూద్దాం. అండ్ ఇక్కడ మాత్రం దీన్ని ఒకసారి రిపేర్ చేయాల్సిందే. సో టైం హాలిడే దొరికినప్పుడు రిపేర్ చేద్దాం. బట్ జేడ్ ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ సో హెల్తీ ప్లాంట్. అండ్ అవర్ సోలార్ లైట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. సో డేలో అయితే వెలగదు. సో మరి ఉంది ఫ్రెండ్స్, నాకు కమెంట్ చేయండి ఐడియా ఎలా ఉంది.
అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ జెషన్స్. ఎరికా పామ్ అయితే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే దాన్ని మంచి సన్ లైట్ వచ్చే దగ్గర పెట్టాలి. అండ్ ఇది బాగా వాటర్ తాగుతుంది ఫ్రెండ్స్. వాటర్ చాలా అవసరం దీనికి. నేనైతే పెట్టి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది ఫ్రెండ్స్. మా ఎడ్జెస్కి డ్రై అవుతే నేను సిజర్స్తోని దాన్ని కట్ చేస్తాను ఒక షేప్లో. సో 2 sides నేను కావాలని ఇలా ఎరికా పామ్ ఉండాలని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. స్మాల్ బాల్కనీ which always daily I spend almost 2 hours or 1 hour here after coming from office. Erika palm and yes, always my American sage is going to give these flowers. And ee roju climate baagundi kabatti this is still blooming friends. Ramachilkal sounds and this is still blooming because today weather is so, climate is so beautiful and cloudy. లేకపోతే ఇవి మార్నింగ్ 4 hours మనకి ఫ్లవర్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఆల్వేస్ సిన్స్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఆన్లైన్. ఇఫ్ యూ వాంట్ ద ప్లాంట్స్ వేర్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్, మీకు ఒకవేళ లింక్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. అండ్ ఎస్, ఇది కూడా స్టిల్ ఇట్స్ ఇంకా క్లైమేట్ బాగుంది కాబట్టి. అండ్ ఎస్, మరవం ఇక్కడ పెట్టేసాను సో దాట్ వీ కెనాట్ టచ్ ఇట్. అండ్ yellow flower is small. దీనికి వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఈజీ ప్లాంట్ మాత్రం నాకు ఒక కొమ్మ విరిగిపోయింది ఫ్రెండ్స్, బాగా ఓల్డ్ అయిపోయి. సో ఏం జరిగిందంటే అది ఎట్లా విరిగిందా అని నేను వాటర్లో పెట్టాను. వాటర్లో ఎంత బాగా విరిగిందంటే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక స్పైడర్ ప్లాంట్. సో దీనికి చాలా ఇలాంటివి వచ్చాయి. అండ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఫ్లవర్స్ ఆన్ ఇట్. చాలా బాగా పెరుగుతుంది ఇది ఇలా. దీన్ని నేను కొంచెం సెట్ చేయాలి నెక్స్ట్ టైం బికాజ్ మంచి క్రీపర్ వచ్చింది ఫ్రెండ్స్. నేను విండోలో టేబుల్ రోజ్ కూడా పెట్టాను. సో టేబుల్ రోజ్ పెట్టినప్పుడు కూడా ఇది బాగా గ్రోత్ వచ్చింది. ఇక్కడైతే నేను కొత్తిమీర వేసాను, ఇంకా రాలేదు. ఇక్కడ యూ కెన్ సీ స్మాల్ బ్యూటిఫుల్ ఫ్లవర్. భలేగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఇట్ యాడెడ్ టు మై విండో. సో పైన ఏం లేదండి, చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను, పాట్స్ విచ్ ఆర్ ఈజీలీ పోథోస్. అండ్ స్నేక్ ప్లాంట్స్, ఎస్ ఆఫ్ కోర్స్ స్నేక్ ప్లాంట్స్కి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ నేను దాంట్లోంచి చిన్న బేబీ స్నేక్ ప్లాంట్ కూడా వస్తుంది చూడండి, యూ కెన్ సీ. ఇక్కడ నేను మిక్స్ చేశాను మనకి రోజ్ ప్లాంట్ ఇక్కడ మొత్తం. సో అది ఎంత బాగా స్ప్రెడ్ అయిందో చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ టేబుల్ రోజెస్ ఐ హ్యావ్ కంబైన్డ్. అండ్ ఇది ఇలానే బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం స్ప్రెడ్ చేస్తే బాగా పెరుగుతుంది. హోప్ యూ లవ్ దిస్ వీడియో. You can beautify your windows by placing all these type of small plants. Friends, నేను జీజీ ప్లాంట్ ఇలా పెట్టాను. అండ్ ఐ హ్యావ్ నెవర్ బిలీవ్ దట్ ఇట్ విల్ గెట్ రూట్స్. చూడండి చాలా స్ట్రాంగ్గా రూట్స్ వచ్చినాయి, బాగా రూట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని లీవ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, షైనీగా ఉన్నాయి. చూడండి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. బయట ఉన్న చెట్టుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, బాగా పెరుగుతుంది. అండ్ ఇది కూడా ఫ్రెండ్స్ నేను ఇది పెట్టిన ఒక ఐ థింక్ 2 months నేను దీన్ని గ్రోయింగ్ లైట్ కింద పెట్టాను. మీకు రూట్స్ చూపిస్తే యూ విల్ బి షాక్డ్. ఎంత బాగా రూట్స్ వచ్చాయంటే ఫ్రెండ్స్, యూ డోంట్ బిలీవ్ ఇట్. ఐ డూ ఓన్లీ వన్ థింగ్, ట్యాప్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్, మూడిట్లో ఏదో ఒకటి పోస్తాను. చూడండి ఇక్కడ నుంచి కూడా రూట్స్ వచ్చినాయి. నేను సింపుల్గా ఇందులో బాల్స్ అండ్ స్టోన్స్ వేసాను. అండ్ ఐ జస్ట్ చేంజ్ ద వాటర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, వీక్లీ, దట్స్ ఇట్. వీక్లీ ఒక్కొక్కసారి 10 days కూడా అవుతుంది. అండ్ యూ కెన్ సీ స్మాల్ ప్లాంట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దీస్ జాయింట్స్ ఆర్ నోడ్స్. చూడండి. అండ్ ఇందాక స్పైడర్ ప్లాంట్ని ఒకటి తీసి ఇక్కడ పెట్టాను జస్ట్ టు యాడ్ ఆన్ సమ్ బ్యూటీ టు దిస్. దిస్ ఈజ్ వాట్.
అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ ఫ్రెండ్స్. సింపుల్గా ఉంది, బాగుంది. హోప్ యూ లవ్డ్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి న్యూ వ్యూవర్స్ అయితే, ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.